నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. టీడీపీ కూటమిలో ఏం జరుగుతుంది? పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటికి రావడానికి గల కారణాలేంటి? మరొక బిగ్ షాకే తగిలింది టీడీపీ కూటమికి అని చెప్పొచ్చు. అయితే రాయచోటికి ఇదొక పెద్ద షాకు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేస్తారు టీడీపీ నుంచి. అసలు ఎందుకు రాజీనామా చేశారు? తినే కాకుండా మిగిలిన కొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి సొంత పార్టీ వాళ్ళు ఇలా దూరం అయితే ఉంటే పార్టీకి నష్టం కలగదా? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు త్రిపురేణి చిట్టిబాబు గారు. నమస్కారం సార్. సార్, కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సొంత నాయకులే. అందువల్లనే పార్టీ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. రీసెంట్ గా రాయచోటికి సంబంధించిన సుగాసి సుబ్రహ్మణ్యం, ఇతను కూడా బాలసుబ్రహ్మణ్యం, తను కూడా బయటకు వచ్చి రాజీనామా చేశారు. ఏం జరుగుతుందంటారు? కూటమి మీద ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల వ్యతిరేకత బీభత్సంగా ఉందమ్మా. ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ళ వాళ్ళు ఆడిన అబద్ధాలను అడుగుతున్నారు. వాళ్ళు చేసిన వాగ్దానాలని అడుగుతున్నారు. ఒక లిస్టు పెట్టుకుంటే మా ఆరంభం నుంచి చూసుకుంటే వాళ్ళు అబద్ధాలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ ఫీల్ చేసింది. సీజ్ ది షిప్ అన్నాడు, అది సీజ్ ది షిప్ కాదు. షిప్ అన్ని అధికారాలతోటి లీగల్గా లెజిటిమేట్గా ఉంది, డోంట్ టాక్, వెళ్ళమని పంపించేశారు. అలాగే 25 టన్నుల గంజాయి దొరికింది కాకినాడలో, కాకినాడ పోర్టులో. అది రాష్ట్రాన్ని గంజాయి స్థావరం చేస్తారని పెద్ద వాగుడు వాగారు ఆవేశంగా ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు. అది ఇప్పుడు తేల్చింది, సిబిఐ రిపోర్ట్ వచ్చింది, అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని ఆయన తెలుసుకోండి నుంచి మొట్టికేలేసింది. సో దానికి సమానం లేదు. ఆరేళ్ళు 101 హామీలు, అందులో మెయిన్ హామీలు 6. పిల్లలకి రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, పిల్లలకి నిరుద్యోగ భృతి లేదు అనేది ఇంతవరకు లేదు. 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి 1500 నెలకన్నారు, ఇంతవరకు లేదు. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 అన్నారు, లేదు. ఫ్రీ బస్ అన్నారు, లేదు. ఉచిత గ్యాస్ అని 3 ఇస్తారట, 1750 మనం కట్టాలంట, కట్టినాక వాళ్ళు రిటర్న్ ఇస్తారట తర్వాత. దీన్ని ఫ్రీ అంటారా? వాలంటీర్స్ నాది పూచి నేనున్నానని జుట్టెగరేసుకుని ఈ మహానుభావుడు, ఏం తమ్ముళ్ళు అని ఆ మహానుభావుడు చెప్పారు. ఏది ఇప్పుడు వాళ్ళ పాపం అతిగతి లేకుండా ఉన్నారు. పైగా అబద్ధాలు, జీవోలు 3 జీవోలు ఉన్నాయి పిల్లల వాళ్ళంటే జీవోలు చెప్పదు. ఇలా ఒక్కటి కాకపోతే ఒక్కటి, అన్ని అబద్ధాలు చేసి వచ్చారు. దాని మీద ఇప్పుడు సంపదలు, డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేవు మీకు అన్ని అబద్ధాలు. డబ్బుల్లో 11,000 కోట్లు అప్పు చేశారు ఒకసారి, 7,000 కోట్లు అప్పు అని ఒకసారి, 7 లక్షల కోట్ల అప్పు అని ఇంకోసారి. ఆఖరికి పార్లమెంట్లో అసెంబ్లీలో నిలదీసి అడిగితే కరెక్ట్గా ఎంతో చెప్పండి, అసెంబ్లీ అబద్ధం చెప్పలేదు కనుక 5,19,000 కోట్లు అప్పు అన్నారు. ఈ 5,19,000 కోట్లు మీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? 2019 నాటికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మీరు అప్పచెప్పినప్పుడు 2,62,000 కోట్ల అప్పుతోటి మీరు ఇచ్చారు. సో 2,62,000 నుంచి 5,19,000 అంటే ఏమైంది? ఇంకో 2,50,000, 2,50,000 కోట్లు ఈ ప్రభుత్వం. సో సగం మీరు, సగం వాళ్ళు చేశారు. వాళ్ళు అప్పు చేసింది అబద్ధాలు అనేసి ప్రజలకు తెలిసిపోయింది అబద్ధాలని. సో మీరు నేను సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని అడిగిన, ఏం చూపించి ఏం సంపద సృష్టించావు? ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు 1,30,000 అప్పులు చేశావు, 1,30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చావు. అంటే నువ్వు అప్పులు తీసుకొస్తే సంపద సృష్టిస్తాం, మరొకళ్ళు అప్పు చేస్తే శ్రీలంక అయిపోవటమా? ఏమిటి ప్రజలు అడుగుతారు. ఏమి ప్రజలకి తెలియలేదు. శుభ్రంగా 1,30,000 కోట్లు అప్పు ఇచ్చావు, ఏమైంది ఆ డబ్బు? ఏం చేసావు ఆ డబ్బు? దానికి లేదు, దీనికి లేదు, దేనికి లేదు అంటున్నావే. నీకు 3 ఫ్లైట్లు కొనడానికి, నీకు ఒక ఫ్లైట్, నీ కొడుకు ఒక ఫ్లైట్, పవన్ కళ్యాణ్కి ఒక సపరేట్ ఫ్లైట్ కొనడానికి డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? ప్రజలకు ఇవ్వడానికి లేదు, ప్రజలకి పంచడానికి లేదు, సంక్షేమానికి పంచడానికి లేదు. మీ అబ్బాయి ఇంటి నుంచి ఆఫీస్ నుంచి అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా మీకు ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఎవరికో కూడా సపరేట్ హెలికాప్టర్. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. సో ఈ రాబోయే కాలంలో ఈ టీడీపీకి ప్రజలు గుడ్డు గీసి బొట్టు పెడతారని తెలుసు కనుక తప్పుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం మొత్తం జరుగుతున్న అసలు విషయం నేను చెప్తాను మీకు. అసలు విషయం ఏం జరుగుతుంది అని ప్రభుత్వ ప్రజల గురించి ఆలోచించడం. అంటే కూటమి ఉండడం వల్ల నష్టం అదే. ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల గురించి మర్చిపోయింది. ఎవరి ఎజెండా వాళ్ళది. చంద్రబాబు ఎజెండా ప్రజలు కాదు, తన కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేయాలి,
సో దానికి ఎట్లా మార్గం వేసుకోవాలి, దాన్ని ఎట్లా పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టి ప్రజల్లో బదనాం చేసి బయటికి పంపించాలి, అది అతని ఎజెండా. ఆ ఎజెండా కోసం అతను అడుగులు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిరిగి ఉండగా మనం ఎట్లాగూ ముఖ్యమంత్రి కాలేము, చంద్రబాబు తన కొడుకునే ముఖ్యమంత్రి చేసే ప్రయత్నంలో ఉంటాడు, సో నన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు, కనుక నేను చంద్రబాబు గుప్పిట్లో వచ్చి బయటికి తప్పుకోవాలి, బయటికి తప్పుకుంటే గౌరవంగా తప్పుకోవాలి. మామూలుగా ఇప్పుడు వెళ్తే చంద్రబాబుతో పొగిడేది కూడా అంటున్నారు, కనుక ఏదో కారణం అయితే తప్పుకోవాలి. తప్పుకుని బీజేపీతో చేతులు కలిపి బీజేపీలో తన పార్టీని విలీనం చేసి రేపు 2029లో బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్, ఒట్టి పవన్ కళ్యాణ్ గా సీఎం క్యాండిడేట్ అంటే జనం ఒప్పుకోరు. సో బీజేపీ తరఫున సీఎం క్యాండిడేట్ బీజేపీలో అంటే ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పోటీ చేస్తే జనాలు ఏమి అతనికి ఆదా అంటే అతను ఎవరో ఒకరితో ఉండాలంట. ఒంటరిగా నిలిస్తే మనం చరిత్ర చెప్పేసింది కదా. సో ఇప్పుడు టీడీపీ నిలిచి వచ్చాడు, రేపు బీజేపీ బీజేపీలో విలీనం అయిపోతుంది. బీజేపీలో ఇప్పుడు వాళ్ళ సొంత ఇద్దరు అన్నలు కూడా తీసుకొస్తున్నారు, అంటే ఆల్రెడీ నాగబాబుని తీసుకొచ్చారు, ఎమ్మెల్సీ అయినట్టున్నాడు. ఇప్పుడు చిరంజీవిని కూడా మెల్లగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. చిరంజీవి రాడు, చిరంజీవి పై నుంచి బయట ఆయన వచ్చాడు కదా, నాకు తెలిసి రాడు, బయట నుంచి ఉంటాడు. తమ్ముడు కింద పని చేయడానికి ఎప్పటికీ చేయడానికి అసహ్యంగా ఉంటుంది చేస్తే కూడా. అతను పార్టీని విలీనం చేస్తాడు. వాళ్ళ అన్న మార్గం, వాళ్ళ అన్న కాంగ్రెస్ లో అధికారంలో ఉండగా కాంగ్రెస్ అది ఢిల్లీలో అధికారంలో కాంగ్రెస్ లో విలీనం చేసి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పదవి అయ్యాడు. ఈ అదే స్కీమ్ లో ఈయన బీజేపీలో విలీనం చేసి టెంపరీగా కేంద్ర మంత్రి ఏదైనా తీసుకుని అక్కడ నుంచి ఎన్నికలప్పుడు బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్. అప్పుడు ఏమవుతుంది, చంద్రబాబు వర్సెస్ బీజేపీ. బీజేపీలో వీళ్ళు ఉంటారు, అక్కడేమో పైన కాదు, అక్కడేమో పైన ఈయన ఉంటాడు, మోడీ ఉంటాడు, ఇక్కడ లోకల్ గా చంద్రబాబు కొడుకు తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రాపకాండా ఇచ్చేస్తాడు చిరంజీవి. సో అడ్వాంటేజ్ వస్తుంది. ఇది అతని స్ట్రాటజీ. అతని స్ట్రాటజీ ఎంత త్వరగా చంద్రబాబు నుంచి తప్పుకోవాలి, చంద్రబాబును బదనాం చేయాలి. బదనాం చేయాలంటే అది స్ట్రాటజీ ఏంటి, ఈ చంద్రబాబు ఈ పార్టీ కూటమి చేస్తున్న తప్పులు నుంచి తను బయటపడాలి. ఈ తప్పులు నాయి కావు చంద్రబాబుది, అది భరించలేకే నేను పార్టీ నుంచి వచ్చేస్తున్నాను. పార్టీ నుంచి నేను బయటికి రావడం కారణం ఎంతో లోపల ఉండి ఇన్ని ప్రామిస్ చేసే మనమే నెరవేర్చుకోవడం కరెక్ట్ కాదు, మన దాని మీద దృష్టి పెట్టాలని అంటే అక్కడ వినట్లేదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ, ఆ మాటలు వినట్లేదు నా మాటలు. అందుకని నేను విసుగు వేసారిపోయి పార్టీ నుంచి ఆ కూటమి నుంచి వైదొలుగుతున్నాను అని స్టెప్ తీసుకుంటాడు. రాబోయే తొందరలో మీరు ఎన్ని చూస్తారు, నేను చెప్పి దూషించడం కాదు, చెప్తున్నాను ప్రాక్టికల్ గా. రేపు అతను పార్టీ నుంచి అలా వస్తాడు, చంద్రబాబు మీద బ్లేమ్ చేసి ప్రజల్లో ఉన్న నిస్పృహ ఉంది కదా, దీన్ని ఖాయమే చేసుకుంటాడు. ఈ ప్రజలు బాధపడుతున్నారు, నేను ప్రజల కోసం మనిషే కానీ చంద్రబాబు మీద గౌరవం ఉంది, అయినా సరే ఆయన ప్రజలకు చేయట్లేదు కనుక ఐ కెనాట్ కంటిన్యూ ఇన్ దిస్ అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి అక్కడ నుంచి కేంద్రం సంకల్పం చేస్తాను. నిన్నదాకా నేను క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కొడుకు మా పెళ్ళం క్రిస్టియన్ అబ్బా, నేను బాప్తిజం తీసుకురానబ్బా, నా కులమైన మతం ఏంటబ్బా అని మాట్లాడుతుంటే వాడు సనాతనం ఎవరో వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు, సనాతనం ఎవరో 3 పెళ్లి చేసుకోరు. ఇవాళ సనాతనం కొత్తగా వాడు ఆధారం హిందువులే ఈ దేశంలో మతకాల వల్ల కారకులని మాట్లాడినోరే ఆయన అలా మాట్లాడాడు. మా నాన్న దేవుడిని, నాకు రోగం వస్తే మా నాన్నకి యేసు ప్రభువుని ప్రార్థించాడంటాడు, తన కొడుకు ప్రాబ్లం వస్తే మేరీ మాతకి ప్రే చేశానంటాడు. ఇప్పుడు అన్ని మా ఇంట్లో ఇప్పుడు రామా అనేవారని నోటికి వచ్చింది మాట. అక్కడ సంకల్పం చేరటానికి కేవలం జాయిన్ ది బీజేపీని వాళ్ళు మామూలు కాదు, బీజేపీకి కూడా సీఎం క్యాండిడేట్ లేదు, బీజేపీకి సీఎం క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ఇతను నొక్కుంటారు, ఇతనికి అవసరం చంద్రబాబు నుంచి బయట రావడానికి కావాలి. సో సీఎం గారు నువ్వేలా సీఎం ఎవరో చంద్రబాబు నన్ను నీ కొడుకును కాదని నాకు ఇవ్వలేవు కదా, సో నేను నా అంబిషన్ నేను పార్టీ పెట్టింది నీ వెనకాల నీకు జై కట్టాను, ఇప్పుడు రేపు లోకేష్ కూడా జై కొడుతూ బతకడం జనంలో నన్ను తత్తారు అసహించుకుంటారు, కనుక నేను నా దారి నేను చూసుకుంటాను సైలెంట్ గౌరవంగా ఏదో నెపం వేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళినాక వాళ్ళు ఇమ్మీడియట్గా లాక్కుంటారు, బీజేపీ విలానం చేయని ఆయన నువ్వే సీఎం క్యాండిడేట్ రేపు అంటారు. ఇతనికి ఏమో సీఎం అవుతావు నీవే క్యాండిడేట్ పైన మోడీ కూడా నేను అయిపోతానని ఎగబడి వచ్చేస్తాడు. ఇది అతని స్ట్రాటజీ. సో బీజేపీ స్ట్రాటజీ ఏంటి, మనకు సీఎం క్యాండిడేట్ లేదు, ఎట్లాగైనా బీజేపీ టీడీపీ నుంచి అతను చీల్చి మన దగ్గర తెచ్చుకోవాలని వాళ్ళ స్ట్రాటజీ. బీజేపీ అక్కడ ఎవరైనా పర్లేదు, బీజేపీ మాత్రం ఆంధ్రాలో పాగా వేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ.
వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడైతే నేను సీఎం కావాలని ఆయన స్ట్రాటజీ, చంద్రబాబు నాయుడు ఏమో సరే నా తర్వాత నా కొడుకు సీఎం కావాలని. సో ఈ 3 ఎజెండాలతో ప్రభుత్వం నడుస్తుంది, అంతేగాని రాష్ట్ర అభివృద్ధి ఏమీ లేదంట కదా, అసలు ఆలోచన కూడా లేదు. మరి ఈ అమరావతి పునర్నిర్మాణం కోసం అభివృద్ధి కోసం మోడీ కూడా వచ్చి మన శంకుస్థాపన చేస్తారు కదా. శంకుస్థాపన చేసినట్టు నీళ్లు మట్టి ఇచ్చి మాట్లాడారు చంద్రబాబు కదా, ఇవాళ మళ్ళీ పోగొడుతున్నాడు. ఇవాళ ఇంకా నారాయణ గారు 40,000 ఎకరాలు కావాలట. ఇప్పుడు ఉన్న ఎకరాలకి ఎంతవరకు చెత్తా చెదాలు తీయలేదు, సంవత్సరం అయిపోయింది. ఇంకా దాన్ని వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు చేస్తారు. ఇదే కాలక్షేపం చేస్తాడు, గ్రాఫిక్స్ చూపిస్తూ కాలక్షేపం చేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ అధికారం తెలుగుదేశానికి ఉంటేనే అమరావతి, లేకపోతే మళ్ళీ అమరావతి కూల్చేస్తారు కనుక అమరావతి కోసం నన్ను గెలిపించండి అడుగుతాడు ఆయన. అంతే, దాన్ని అలా నానుస్తూ ఉంటాడు. తెలంగాణ ఒక చిన్న వ్యాపారంలాగా పెట్టుకుంటాడు, అవసరమైనప్పుడు వాడుకుంటాడు. ఇది చూడండి, ఇవాళ ఈ 2025 అయిపోతుంది, 5కి వచ్చాము, ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు ఇదే కథ. ఇప్పటికి సంవత్సరం అయ్యింది, ఇప్పటికి చెత్తా చెదారం ఏమి క్లీన్ చేయలే. ఎవరికో ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నాం అంటున్నారు, అదే అలాగే ఉంటాయి. పైగా ఇప్పుడు 40,000 ఎకరాలు ఎందుకు, ఉన్నదానికి గతి లేదు. 40,000 ఎకరాలు ఎందుకు, మళ్ళీ ఇది కావాలని రియల్ ఎస్టేట్. ఇది తప్పితే ఇంకేముండదు అక్కడ. చూస్తూ ఉంటుంది ఇది జరగవు. వీళ్ళు వాటి ఉన్న పైకి ప్రజలు ఆయనకి ఏంటంటే శుభ్రంగా కొన్ని ఛానల్స్ని, కొన్ని పేపర్లని గ్రిప్ లో పెట్టుకున్నాడు. వాళ్ళ సామాజిక వర్గ ప్రేమ అవనివ్వండి, ఉప్పుట అవనండి, వాళ్ళు ఈ కూటమి గ్రిప్ లో ఉన్నారు. సో ఇక వాళ్ళు ఆయన తానా అంటే ఇక్కడ తానా తప్పితే వీళ్ళేది అసలు విషయం, ప్రజల విషయం జర్నలిజం చేయట్లేదు. కొన్ని పేపర్లు, కొన్ని మీడియా అయితే కేవలం చంద్రబాబు భజన తప్పితే పోట్లేదు అని వాడు చేయట్లేదు. కనుక అతనికి వాళ్ళని పెట్టుకున్నాడు, జనాన్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. సాగదా ఈసారి సాగదు. రైట్, థ్యాంక్ యూ.